శారద వాళ్ళతో మాట్లాడి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా అన్నయ్యని మనసు మార్చాలని చూస్తున్నావు? ఆ భూమి మోసం చేసిందమ్మా, అన్నయ్య మనసు మారదు అని పూరి చెప్తూ ఉంటుంది. శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక పూరి రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా ఒంటరిగా కూర్చున్న గగన్ దగ్గరికి చెర్రీ వెళ్తాడు. ఎందుకన్నయ్య అంత బాధపడుతున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏమి లేదురా అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ఏ తప్పు చేయలేదని నీకు తెలిసిందన్నయ్య, అందుకే నీలో నువ్వే బాధపడుతున్నావని చెర్రీ అంటాడు. అన్నయ్య అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? నీపై భూమిపై ఉన్నంత ప్రేమ ఉంది. భూమి ఏ తప్పు చేయలేని తెలుసుకొని భూమిని దగ్గరికి తీసుకోకుండా ఆ తారతో ఎలా నిశ్చితార్థం జరుపుకున్నావన్నయ్య? నీ గురించి నీకన్నా ఎక్కువ నాకే తెలుసన్నయ్య. నీ కళ్ళల్లో బాధ నాకంతా అర్థమవుతుందన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెప్పన్నయ్య చెప్పు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటే, భూమి కోసం రా అని గగన్ చెప్తాడు. భూమి కోసమా? భూమి నువ్వు తారంతో నిశ్చితార్థం చేసుకున్నావని తెలిసి భూమి ఏడుస్తుందన్నయ్య. భూమి కోసమని ఎలా చెప్తున్నావు అని చెర్రీ అంటూ ఉంటాడు. నిజంగా భూమి కోసమేరా. భూమి తన తండ్రికి దగ్గర అవ్వాలంటే నాకు దూరం అవ్వాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య భూమి ఎప్పుడు కూడా అలా కోరుకోలేదు. తండ్రికి దగ్గరగా ఉండాలి, భర్తకి దగ్గరగా ఉండాలని కోరుకుంది. రెండు కుటుంబాలని కలపాలని ట్రై చేసింది, కానీ ఎప్పుడు కూడా ఒక్కరే కావాలని అనుకోలేదన్నయ్య. అక్కడ భూమి ఎంత బాధపడుతుందో నీకు తెలియదన్నయ్య అని చెర్రీ చెప్తాడు. భూమి కన్నా నేను ఎక్కువే ఇక్కడ బాధపడుతున్నాను రా. భూమి నా ప్రాణం కంటే ఎక్కువ. నేను తప్పు చేశానురా. భూమి ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా నేను అందరి ముందు అవమానించాను. మెడపెట్టి బయటికి గెంటేశానురా. అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసే శిక్ష అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య నీకు ఎక్కువ టైం లేదు, రేపే పెళ్ళంటున్నారు. ఈలోగా నువ్వు భూమి దగ్గరికి వెళ్ళాలన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. వెళ్ళి ఏం చేయమంటావురా? చేసింది తప్పు, నన్ను క్షమించమని అడగమంటావా అని గగన్ అంటూ ఉంటాడు. అలా అడిగితే భూమి నన్ను క్షమిస్తుందా? భూమి తండ్రి ప్రేమకు దగ్గరవుతుందా అని గగన్ అడుగుతూ ఉంటే, అన్నయ్య శరశ్చంద్ర మామయ్య గురించి పక్కకు పెట్టు, కానీ భూమి నిన్ను తప్పకుండా క్షమిస్తుందన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. వద్దురా వద్దు, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడనివ్వు అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య నేను నీకు చెప్పలేకపోతున్నాను, నిన్ను మార్చలేకపోతున్నాను, ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి నేను చెప్పింది వినన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ ఈ విషయం గురించి ఇక ఎక్కువ ఆర్గ్యూ చేయకు, వదిలేసే. రేపు పూరి పెళ్లి కదా, వెళ్ళి పూరికి ఏమైనా కావాలో వెళ్ళి దగ్గర ఉండి చూసుకో, ఏమైనా కావాలంటే దగ్గర ఉండి షాపింగ్ కి తీసుకువెళ్ళరా అని గగన్ చెప్తాడు. ప్లీజ్ అన్నయ్య ఈ పెళ్లికి నేను ఎలాంటి సపోర్ట్ చెయ్యను, నా వల్ల కాదన్నయ్య అని చెర్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, అంతకు మించిన బాధ నా మనసులో ఉంది. ఇప్పుడు పూరి జీవితం, ఈ మరోవైపు భూమి తన తండ్రికి దగ్గరవ్వడం, ఏం చేయాలో అర్థం కాక నేను కూడా పిచ్చోన్నైపోతున్నానురా అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు భూమి, మామయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు, రేపు పెళ్ళంటున్నారు. రేపే మన శోభాచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చడానికి కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేయాలి. మన నాట్యాలయాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి మామయ్య. ఏం చేయాలి మామయ్య? ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కావట్లేదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, అంతా మంచి జరుగుతుంది. నువ్వు రేపు కాంపిటీషన్ కి వెళ్తున్నావు, కాంపిటీషన్ లో విన్ అవుతున్నావు అంతే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే మామయ్య అని భూమి అంటుంది. అపూర్వ ఒంటరిగా కూర్చొని పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. రేపటితో ఆ భూమి లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఇక భూమిని నా చేతిలో పెట్టుకొని పిచ్చి ఆట ఆడిస్తాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు భూమి నాట్య ప్రదర్శనకు కావాల్సినవన్నీ సునంద దగ్గరికి వెళ్తుంది. మేడం మేడం మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇప్పటికే కాంపిటీషన్ కి వెళ్ళి ఉంటారనుకున్నాను. ఈ రోజు కాంపిటీషన్ ఉంది కదా మేడం, కాంపిటీషన్ లో నేను విన్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే తిరిగి కూర్చులో కూర్చొని భూమి వైపు తిరిగేసరికి సునంద చైర్ లో అపూర్వని చూసి భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అపూర్వ నువ్వేంటి ఇక్కడ అని భూమి అడుగుతుంది. భూమి భూమి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అక్కడ నీ మొగుడికి పెళ్ళైపోతుంది. ఈ రోజే ఆ పెళ్లిని ఆపకుండా ఈ ఇక్కడికి రావడం ఏంటి, ఈ కాంపిటీషన్ కి రావడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటే, అవన్నీ నీకు అనవసరం. సునందాదేవి ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటుంది. సునందాదేవిని లేకుండా చేశాను భూమి అని అపూర్వ చెప్తుంది. అంటే ఏంటి అపూర్వ, మేడం ని కూడా చంపేశావా అని భూమి అంటుంది. తొందర పడకు భూమి, నేను ఆవిడనేమీ చేయలేదు, జస్ట్ మీ ఊరి నుంచి పంపించేశాను అంతే అని అపూర్వ చెప్తుంది. అపూర్వ నీ పాపం ఎప్పుడు పండుతుందా అని మొదటగా ఎదురు చూస్తుంది నేనే అని భూమి అంటే, నా పాపం పండదులే కానీ ఇక నువ్వు నాట్య ప్రదర్శనకు వెళ్ళలేవు, కానీ వెళ్ళు, ఇంట్లో వెళ్ళి కూర్చొని మీ నాన్నకు కాఫీలు టీలు చేసి ఇవ్వమ్మా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ అని భూమి గట్టిగా అరవడంతో భూమి చేతిలో ఉన్న ప్లేట్ ని అపూర్వ విసిరి కొడుతుంది. అపూర్వ నీకు బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు వస్తారు అపూర్వ, నీకు వాళ్ళు బుద్ధి చెప్తారు, తప్పకుండా బుద్ధి చెప్తారు అపూర్వ.
పవిత్రమైన నాట్యానికి సంబంధించిన వస్తువులని విసిరికొట్టావు కదా! నీ సంగతి నీ అంతు తేల్చుతాను అపూర్వ అని భూమి కోపంగా చెప్తూ ఉంటే, ఇక అపూర్వ చాలా వెకిలిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి సునందాదేవి ఇంట్లో ఉన్న నటరాజ స్వామికి నమస్కారం చేసుకుంటూ, ఈ అపూర్వ తప్పుల్ని, పాపాలను బయట పెట్టడానికి ఎవరు లేరా? ఎందుకు నాకీ కష్టం? నేనేం తప్పు చేశాను? నాకు తెలిసినప్పటి నుండి కూడా నేనెవరికీ అన్యాయం చేయలేదు. మా అమ్మ కూడా ఎవరికీ అన్యాయం చేయలేదు. మా అమ్మ ఈ అపూర్వ చేతిలో చనిపోయేలా చేసావు. నాకెలాంటి శిక్ష విధించాలనుకుంటున్నావు అని నటరాజ స్వామిని నిలదీస్తూ ఉంటుంది. మరోవైపు భూమి కింద పడిపోయిన వస్తువులన్నీ ఏరుకొని గజ్జలన్నింటినీ తిరిగి కుట్టుకుంటూ ఉంటుంది శోభచంద్ర ఫోటో దగ్గర కూర్చొని. అలా భూమి ఏడుస్తూ కుట్టుకుంటూ ఉంటే, అమ్మ భూమి ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? ఈ రోజు కాంపిటీషన్ ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. మామయ్య ఆ అపూర్వ నా ఆశయాలను నాశనం చేసిందా మామయ్య అని భూమి చెప్తూ ఉంటే, ఎవరు నాశనం చేయలేరమ్మా. ఇది మీ అమ్మ ఆశయం నిలబెట్టగల అర్హత నీకు మాత్రమే ఉంది. వెళ్ళు భూమి వెళ్ళు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు భూమి. నువ్వు గగన్ని తీసుకొని నాట్య ప్రదర్శనకి వెళ్ళు. మీ అమ్మ ఆశయాన్ని నిలబెట్టు అని కేపి చెప్తూ ఉంటాడు. ఈ రోజు బావ పెళ్లి. బావను ఏమని అడగను మావయ్య అని భూమి అంటూ ఉంటుంది. బావకు నిజం తెలిసినా కూడా ఆ తారతో పెళ్లి కొప్పుకున్నాడు. ఆ తార బావల పెళ్లిని ఆపాలి. నేను ఎలాగైనా ప్రయత్నం చేసి వీళ్ళ పెళ్లి ఆపగలనా? లేదంటే ఆ నృత్య ప్రదర్శనకి వెళ్ళగలనా? అని భూమి అంటూ ఉంటుంది. భూమి ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఒకరికి లెటర్ రాస్తానమ్మా. వాళ్ళు నీకు తప్పకుండా మంచి చేస్తారు. నీకు గగన్‌కి మంచి రోజులొస్తాయి. వెళ్ళమ్మా వెళ్ళు అని కేపీ చెప్తూ ఉంటాడు. మామయ్య వెళ్ళాలని ఉంది మామయ్య. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. గగన్ బావ ఇంటికి ఎలా వెళ్ళను? ఇప్పుడు పెళ్లి అంతా హడావిడి నడుస్తూ ఉంటుంది అని భూమి అంటూ ఉంటే, వాడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా వాడు నీ భర్త. నువ్వు అది నీ అత్తారిల్లు. ఆ విషయం మర్చిపోకమ్మా అని కేపీ చెప్తాడు. మీ అమ్మ ఆశయం కోసం నువ్వెక్కడికైనా వెళ్ళాలమ్మా. నిన్ను బ్రతికించింది తన ఆశయాన్ని నిలబెడతావనే కదా అని కేపీ అంటూ ఉంటాడు. అవును మామయ్య అవును. నన్ను బ్రతికించింది తన ఆశయాన్ని నిలబెట్టడం కోసమే అని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకమ్మా ఆలస్యం వెళ్ళు అని కేపీ అంటూ ఉంటాడు. సరే మామయ్య అని భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇంటికి వెళ్తుంది. గగన్ రెడీ అవుతూ ఉంటాడు. ఇక శారద భూమిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ భూమి అని భూమిని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. బావ ఇంట్లో ఉన్నాడా అత్తయ్య అని భూమి అడుగుతుంది. ఉన్నాడమ్మా, ఆ తారతో పెళ్లికి రెడీ అవుతున్నాడు అని శారదతో చెప్తుంది. అత్తయ్య నేను అర్జెంట్ గా బావని నాట్య ప్రదర్శనకి తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ లో నేను విన్నవాళ్ళంటే బావ నా పక్కన ఉండాలి. ఆ నాట్యం బావ పేరు మీద నా పేరు మీద ఉంది కాబట్టి అని భూమి చెప్తుంది. ఏంటి భూమి పెళ్ళాపకుండా ఇప్పుడు నాట్యం అంటున్నావేంటి అని శారద చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటుంది. అంతా మా అమ్మ చూసుకుంటుంది. మా అమ్మపై నాకు నమ్మకం ఉంది. అంత పెళ్లి ఆపుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటో నీ పిచ్చి నమ్మకం అని శారద అంటూ ఉంటుంది. ముందు బావ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అత్తయ్య అని భూమి శారదను అడిగి గగన్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా గగన్ పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ కుర్చీలో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బావా అని భూమి పిలవడంతో పరిగెత్తుకుంటూ గగన్ వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. బావా ఇంత ప్రేమ ఉంచుకొని తారతో పెళ్లికి ఎందుకు సిద్ధమయ్యావు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ రోజు మన నాట్య ప్రదర్శన ఉంది. నాట్య ప్రదర్శన చేస్తేనే కాంపిటీషన్ లో మన శోభాచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మారుతుంది. ప్లీజ్ బావా ఆ కాంపిటీషన్ కి నువ్వు రావాలి అని భూమి అడుగుతూ ఉంటుంది.